హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ఫ్రెండ్స్. ఈరోజు మనం వేయించిన శనగపప్పు కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఏ కూరలు సాటి రావండి. అలాగే కూర ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో ఈ కారం పొడిని చల్లితే ఆ కూర టేస్ట్ సూపర్గా ఉంటుంది. వేయించిన శనగపప్పు కారం చేయటానికి కావలసిన పదార్థాలు: 2 కప్పుల వేయించిన శనగపప్పు, 1 కప్పు కోకోనట్ పౌడర్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, 1½ టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర, 2 చిన్నులపాయలు, కరివేపాకు కడిగి శుభ్రంగా ఆరబెట్టింది, తడి లేకుండా ఉండాలండి, ఇంకా బెల్లం. ఇది ఆప్షనల్. నేను మైక్రోవేవ్లో వేయించిన శనగపప్పుని 1 నిమిషం పెట్టి ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇలా చేయటం వల్ల ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఈ పుట్నాల పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో గ్రేటెడ్ కోకోనట్ని కూడా 1 మినిట్ మైక్రోవేవ్లో పెట్టి చల్లార్చిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ కోకోనట్ పౌడర్లో చిన్నులపాయలు వేసుకోవాలి. చిన్నులపాయలు కొంచెం ఎక్కువగా వేసండి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా జీలకర్ర మరియు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఏమాత్రం తడి ఉండకూడదు. ఇంకా కారం వేసాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయిన దానిలో లాస్ట్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవటం వలన కారం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కలర్ కావాలనుకుంటే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసి మనం బౌల్లో వేసుకున్న పుట్నాల పప్పు పొడిలో వేసి కలపాలి. దీన్ని గరిటె సహాయంతో కానీ లేదా చేత్తో కానీ మిశ్రమం మొత్తం చక్కగా కలిసిపోయేలాగా కలపాలి. ఇది కొంచెం టైం పడుతుందండి, బాగా కలపాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కారాన్ని బాగా కలిపితే ఈ విధంగా తయారవుతుందండి. దీన్ని మనం ఒక పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇంకా రెగ్యులర్గా వాడుకోవటానికి వేరే డబ్బాలోకి కొంచెం తీసుకొని వాడుకుంటే దీని ఫ్లేవర్ ఏమాత్రం పాడవకుండా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. నేనైతే ఈ కారపొడిని మా ఇంట్లో ఇలానే తయారు చేస్తాను. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పగలరు. ఈ కారపొడిని దోశల మీద చల్లి కారం దోశలు తయారు చేశారంటే ఇంకా చట్నీ అవసరం కూడా లేదు. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా మీరు తయారు చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉండే శనగపప్పు కారం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.